వన్, ఆగడు లాంటి భారీ ఫ్లాప్స్, అంటే భారీ ఫ్లాప్స్ అని నేను కాదు, స్వయంగా సూపర్ స్టార్ మహేష్ బాబే అవి ఫ్లాప్స్ అని ఒప్పుకున్నారు. సో ఇలాంటి 2 పరాజయాల తర్వాత వస్తున్న సినిమా అంటే ఆబ్వియస్లీ శ్రీమంతుడికి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. మరి ఈ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయ్యారా మన సూపర్ స్టార్? మీట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. ఒక్కడుతో డూ సెంటిమెంట్ స్టార్ట్ అయ్యి ఈ డూ సెంటిమెంట్ శ్రీమంతుడికి కూడా బాగా వర్కౌట్ అయిందని అనిపిస్తుంది. అసలు ఈ సినిమా ఎలా ఉందో చూసిద్దాం. హాయ్, దిస్ ఇస్ కాజల్ అండ్ వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ మూవీ రివ్యూ. శ్రీమంతుడు కథ విషయానికి వస్తే రవికాంత్ ఒక మిలియనీర్. తనకి ఏకైక వారసుడు హర్షకి ఫాదర్ బిజినెస్లో అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఫాదర్ మాత్రం హర్షని ఎలాగైనా తన బిజినెస్లోకి లాక్కోవాలి అని చూస్తూ ఉంటాడు. మరి డిఫరెంట్ రూట్లో వెళ్తున్న హర్ష అనుకోకుండా ఒక సిచ్యువేషన్ వల్ల బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి సక్సీడ్ అవుతాడు. మరి సక్సీడ్ అయినందుకు రవికాంత్ హర్షని మెచ్చుకొని హాలిడేకి వెళ్ళమంటాడు. హాలిడేకి వెళ్తాను అన్న హర్ష హాలిడేకి వెళ్లకుండా దేవరకోట అనే ఊరికి వెళ్ళి ఆ ఊరిని అడాప్ట్ చేసుకొని ఆ ఊరిని ఫుల్ డెవలప్ చేస్తూ ఉంటాడు. ఇలా డెవలప్ చేస్తూ ఉండగా తనకి అనుకోని సిచ్యువేషన్స్, అనుకోని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు ఈ కష్టాలన్నీ ఎదురవుతాయి? అసలు ఏంటి రవికాంత్కి దేవరకోటకి ఉన్న సంబంధం? హర్ష లైఫ్లో చారుశీల గర్ల్ ఫ్రెండ్ అంటే హీరోయిన్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే శ్రీమంతుడు సినిమా చూడాల్సిందే. ఒక ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ కొత్తగానే ఉంది, కానీ స్టోరీ మాత్రం చాలా పాతగా ఉంది. సినిమా స్టార్ట్ అవ్వడమే చాలా స్లో పేస్లో స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్లో పికప్ అందుకుంది అనుకుంటే సెకండ్ హాఫ్లో కొన్ని డ్రాగింగ్స్ వల్ల ఆ కిక్ని, ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ని కొంచెం కిల్ చేశాయి. ఈ ఫస్ట్ హాఫ్లో ఈ లెందీనెస్ అండ్ సెకండ్ హాఫ్లో ఈ డ్రాగింగ్స్ లేకపోయి ఉంటే శ్రీమంతుడు అనుకున్న దానికన్నా ఇంకా సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది. యాక్చువల్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ డైరెక్టర్ చేసే సెకండ్ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. కానీ ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేశారు మన కొరటాల శివ గారు. మిర్చి సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత శ్రీమంతుడు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ అట్లాంటిది అండ్ ఈ సినిమాని తీసిన విధానం కూడా అలానే ఉంది. శ్రీమంతుడులో మహేష్ బాబు చాలా అందంగా ఉన్నారు అండ్ హిస్ పర్ఫార్మెన్స్ వాజ్ అట్ అనదర్ లెవెల్. కార్ని ఫాలో అవ్వడం లాంటి చిన్న ఎక్స్ప్రెషన్స్ని కూడా మిస్ అవ్వకుండా ఓవరాల్గా ఒక మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాలో. మళ్ళీ ఇంకోసారి మహేష్ బాబుకి అక్షయ్ త్యాగి చేసిన స్టైలింగ్ ఇస్ అప్రిషియబుల్. ఆయన వేసిన టీషర్ట్ దగ్గర నుంచి సూట్ వరకు ఎవ్రీథింగ్ వాజ్ వెరీ స్టైలిష్ అండ్ ఎస్పెషల్లీ లుంగిలో మహేష్ బాబు నడిచేస్తున్న జాగువర్ లాగా చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ అటు క్లాస్ ఇటు మాస్ 2 మిక్చర్లా అనిపించింది, ఎస్పెషల్లీ ఆ సీన్లో. ఇంటర్వెల్ బ్యాంగ్లో మహేష్ బాబు బస్ ఎక్కి రైట్ అనడం, అడుక్కునే ఆమెకి నోట్ల కట్ట ఇచ్చేయడం, ఊర్లో వాళ్ళు ఏమడిగితే అది చేసేయడం, ఇలాంటి సీన్స్ అన్నిట్లో ఒకలాంటి ప్రౌడ్ ఫీలింగ్ కలిగింది. అండ్ జాయ్ ఆఫ్ గివింగ్ ని చాలా బాగా చూపించారు ఈ అన్ని సీన్స్లో. హీరోయిజం ఎలివేట్ అవ్వడానికి భారీ డైలాగ్స్ చెప్పించకుండా విలన్స్కి సైలెంట్గా సింపుల్గా వార్నింగ్ ఇచ్చే విధానం కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ స్క్రిప్ట్ని కొరటాల శివ హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఇక్కడ సూపర్ స్టార్ అయితే అక్కడ సూపర్ హాట్. Yes, I'm talking about Shruti Haasan. Oh my god, she was extremely hot. And songs లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా గ్లామరస్గా కనిపించింది. తన క్యారెక్టర్ యాక్చువల్గా ఒక సింపుల్ డోర్ నెక్స్ట్ గర్ల్ అయినప్పటికీ తను వేసిన ప్రతి అవుట్ఫిట్లో షీ వాజ్ లుకింగ్ హాట్ అండ్ వెరీ గ్లామరస్. ఇంత హాట్గా కనిపించిన శృతి హాసన్కి క్యారెక్టర్ ఏం లేదేమో అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చాలా మంచి క్యారెక్టర్ ఉంది శృతి హాసన్కి ఈ సినిమాలో. పర్ఫార్మెన్స్కి ఖచ్చితంగా స్కోప్ ఉన్న క్యారెక్టర్. మంచి పర్ఫార్మెన్సే ఇచ్చింది, కానీ అక్కడక్కడ కాన్షియస్ అయినట్టు, ఎక్స్ప్రెషన్స్లో ఏదో డౌట్ ఉన్నట్టు చూపించడం వల్ల డిసప్పాయింట్ చేస్తుంది. బట్ మహేష్ బాబు ఇంకా శృతి హాసన్ల మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. స్క్రీన్ పైన వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా వాళ్ళిద్దరు కపుల్ చాలా క్యూట్గా కనిపించింది. అండ్ స్టోరీలో మహేష్ బాబుకి ఇంకా శృతి హాసన్కి మధ్య ఉన్న సిమిలారిటీస్ చూపించే విధానం కూడా చాలా బాగుంది. జగపతి బాబు మహేష్ బాబుకి అన్నయ్యకి ఎక్కువ, తండ్రికి తక్కువ అయిపోయినట్టు అనిపించారు. అంటే ఆయన కూడా అంత అందంగా ఉన్నారు. ఒక రిచ్ మిలియనీర్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ ఆ ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీ కానీ, ఆ బాండింగ్ కానీ ఈ సినిమాలో కనిపించలేదు. ఎస్పెషల్లీ వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడుకోరో అర్థం కాదు. వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు ఆ దూరం ఉంది? ఫాదర్ని ఒక సన్ అండి అని ఎందుకు పిలుస్తున్నాడు? ఆ రీజనింగ్ చూపించకపోవడం ఈ సినిమాలో ఇంకో మైనస్గా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఎస్పెషల్లీ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ రామరామ, చారుశీల సాంగ్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఏదో పాత సాంగ్ వింటున్న ఫీలింగ్ కలిగింది. సో సాంగ్స్లో ఉన్న యునీక్నెస్ ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో కనిపించలేదు. డిఎస్పి ఇట్లా చేస్తే ఎట్లా అబ్బా?
శ్రీమంతుడు స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉన్నప్పటికీ కొరటాల శివ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా బాగుంది. ఇన్స్పైర్ అవ్వాలనిపించింది. వెంటనే నేను కూడా ఎవరినో ఒకళ్ళని దత్తత తీసుకోవాలి అని అనిపించేంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది ఈ సినిమాలో. మహేష్ బాబు ఇంకా ముఖేష్ రిషిల మధ్య కాన్ఫ్రంటేషన్ సీన్ చాలా లేట్ అయిపోయింది అని అనిపించింది. ఈ సినిమాలో డైలాగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. వన్ లైనర్స్ అయితే చాలా హైలైట్గా నిలిచాయి. మది సినిమాటోగ్రఫీ మాత్రం అద్భుతంగా నిలిచింది. ఆయన తీసిన ప్రతి ఫ్రేమ్ వాజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. కానీ ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్గా చేస్తుంటే ఫస్ట్ హాఫ్లో ఆ లెంతీనెస్ అండ్ సెకండ్ హాఫ్లో ఆ డ్రాగ్ అయిన సీన్స్ని ఇంకొంచెం క్రిస్ప్గా ఎడిటింగ్ చేస్తుంటే బాగుండేది. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఇంకా ఆయన పర్ఫార్మెన్స్తో పాటు ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్లో జనాల్ని జాగృతం చేసే ప్రయత్నంలో కొంచెం డ్రాగ్ చేసినప్పటికీ మానవత్వం గురించి, ఫ్యామిలీ వాల్యూస్ గురించి, నేటివ్ ప్లేస్ గురించి మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ కలిగించిన శ్రీమంతుడికి నేను ఇస్తున్నాను 3.5 స్టార్స్. దిస్ ఈజ్ ఆర్జే కాజల్స్ రివ్యూ. మరి మీ రివ్యూ ఏంటి? శ్రీమంతుడు సినిమా మీరు చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు అనేది కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Probably most well-mannered hero. Yeah, like the regular students who does that. Yeah. నా శ్రీమంతుడు ఒక డబ్బున్న మంచివాడు. చాలా బాగుంది, వెరీ నైస్ మూవీ.